ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చూసుకుందామండి. ఇక్కడ ఏమని రాసిందంటే, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఇక్కడ చాలామంది అనుకుంటారు కదండి, క్రీస్తు ప్రభువులోకి రా, క్రీస్తు ప్రభువులోకి రా అని. క్రీస్తు ప్రభువుని గురించి వాక్యము ప్రతి ఒక్కరికి తెలియజేయమని చెప్తుందండి. సువార్త అయితే ప్రకటించాలి. అందుకే యేసుక్రీస్తు ఏమని చెప్తారంటే, నేను ఎప్పుడు పుట్టాను, ఎలా పెరిగాను, దీని గురించి కాదు. నా పుట్టుకలో ఏం అద్భుతాలు జరగలేదు, కానీ నా పుట్టుక వల్ల ఎవరికి రక్షణ దొరకలేదు, కానీ నేను చనిపోయాను కదా, సిలువలో రక్తాన్ని ఖర్చి చనిపోయాను కదా, దానివల్ల మీకు రక్షణ వచ్చింది అని అన్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నా మరణ పునరుత్థానాన్ని సర్వసృష్టికి వెళ్ళి ప్రకటించమని చెప్పారండి. అంతేకాని నా జనన మరణ పునరుత్థాన్ని ప్రకటించమని ఎక్కడ చెప్పలే, నా జననాన్ని గురించి ప్రకటించమని ఎక్కడ చెప్పలేదండి. కానీ ఈనాడు చాలామంది ఏం చెప్తున్నారంటే, జననం గురించి ప్రకటిస్తున్నారు. బైబిల్లో లేని జననాన్ని, బైబిల్లో లేని క్రిస్మస్ని తీసుకొచ్చి అంతా ప్రకటిస్తున్నారు. బైబిల్లో క్రిస్మస్ అనే పదము లేదు, మరి ఈ రోజునే నేను ఇలానే తారీఖున పుట్టాననే పదం కూడా లేదండి. కానీ చాలామంది అలా ప్రకటిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు స్వయంగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నా మరణ పునరుత్థాన్ని, నేను ఎలా చనిపోయాను, ఎందుకోసం వచ్చాను, ఎలా చనిపోయాను, నేను చనిపోయి ఎలా లేచాను, నన్ను నమ్ముకున్న వారికి నేను తిరిగి లేపుతాను, దీనికి సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించమని బైబిల్ వాక్యంలో ఉంది. అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, తండ్రి నాకు అనుగ్రహించే వాళ్ళు. ఇప్పుడు చాలామంది ఉంటారండి, దేవుని గురించి తెలుసుకుంటారు, ఓకే అలాగిలాగా ఆ యేసుప్రభు అంత గొప్ప ఆయన, అట్లా ఇట్లా అంటారు. అంత గొప్ప ఆయన అని 24 గంటలు చర్చిలో కూర్చొని, లేకపోతే 24 గంటలు మోకాళ్ళొంగి ప్రార్థన చేసేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదండి. తండ్రి చిత్తము, దేవుని యొక్క చిత్తం ఏమైందో ఆ చిత్తం నెరవేర్చే వాళ్ళే పరలోకానికి వెళ్తారని ఉంది. తండ్రి అనుగ్రహిస్తేనే. చాలామంది అంటారు, యేసుప్రభు నాకు తెలుసు, యేసుప్రభు గురించి మాట్లాడిన వారు, యేసుప్రభుని గురించి బోధించిన ప్రతి ఒక్కవారు పరలోకానికి వెళ్తారని బైబిల్ గ్రంథంలో రాయబడలేదండి. తండ్రి చిత్తము చేయువారే. అందుకే యేసుప్రభు దగ్గరికి వాళ్ళ మరియమ్మను మరియమ్మ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ శిష్యులు ఏమంటారంటే, నీ తల్లియు నీ సహోదరులు వచ్చారని అంటారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా తండ్రి చిత్తము చేయువారే కదా, తండ్రి చిత్తము చేయవారే నా తల్లియు నా సహోదరులు. ఈనాడు చాలామంది రక్షణ బంధువులు ఉంటారు, వాళ్ళందరూ మనకి బంధువులు, మనకి రక్త సంబంధికుల వల్ల అందరి వల్ల ఉపయోగం ఉంటుందంటే ఉండదండి. ఎవరి స్వార్థాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి యొక్క భోగేచ్ఛల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు విధుల్లో వాళ్ళు స్వార్థం కలిగిపోయి ఉన్నారండి. నేను, నా కుటుంబము, నేను బాగుంటే చాలన్నట్టు అయిపోయారు. అందుకే ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, తండ్రి చిత్తము చేయవారు. అది రక్త సంబంధికులైనా సరే, బయట వాళ్ళైనా సరే, సంఘాన్ని పోలుస్తున్నాడండి. సంఘం తండ్రి చిత్తము చేయవారు సంఘం అనమాట. వాళ్ళే సహోదరి, తల్లియు, తండ్రి అన్నీ. మనకి రిలేషన్ ఎక్కడ దొరుకుతుందంటే, దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క సంఘములో మనకి దొరుకుతుందని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుందండి. మన బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన తల్లి, మన అక్క చెల్లెళ్ళు అయిపోతారని బైబిల్ గ్రంథం చెప్పట్లేదండి. తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో, అంటే తండ్రి చిత్తం చేయవాళ్ళు ఎక్కడ ఉంటారంటే సంఘంలో ఉంటారు, జీవం గల దేవుని సంఘంలో ఉంటారు. ఆయన చిత్తం చేయవాళ్లే మనకి రక్త సంబంధికులండి. ఈరోజు మన రక్త సంబంధికులు మనకి ఏదైనా అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే మన బాధపడుతూ ఉన్నా ఏమంటున్నారంటే, తెలిసినా కూడా తెలియనట్టు ఉంటున్నారు. అదే సంఘంలో వాళ్ళకి మనము అనారోగ్యంతో ఉన్నాము, లేదా ఒక సేవకుడికి మనం బాగలేదని తెలిసినప్పుడు ఆ సేవకుడు మన కోసం ప్రార్థన చేస్తాడండి. మనకి సంఘం మనకు వచ్చి మన కోసం ప్రార్థన చేసి మనల్ని చూడడానికని వస్తుందండి. మన కష్టంలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి సహోదరులు మనకు వస్తారు. వాళ్ళే కదా తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళు. అయ్యా, నేను ద్రోగిగా ఉంటేనే నన్ను చూడవచ్చితివి, నేను ఆహారం లేక ఉన్నాను, నాకు ఆహారం పెట్టావని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు. ఆహారం నిజంగా క్రీస్తు ప్రభుకి ఎవరైనా పెట్టగలుగుతామా? కానీ మిక్కిలి అల్పమైన ఈ నా సహోదరులకి మీరు చేస్తే నాకు చేసినట్టే అంటున్నారు. ఈరోజు సొంత వాళ్ళే తెలిసినా కూడా తెలియనట్టు ఉంటున్నారండి. అనారోగ్యంతో ఉన్నారా, తెలిసిందంటే వెళ్ళాల్సి వస్తుందేమో, లేకపోతే మాకేమైనా రోగాలు ఉన్నాయని వాళ్ళకే సృష్టించేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వార్థంతో ఏర్పడిపోయిన మానవ సంబంధాలు, రక్త సంబంధాలు అన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
స్వార్థంతో నిండిపోయి ఉన్నాయండి. నేను 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 అనేటువంటి విధానాల్లో ఉన్నాయి. కానీ సంఘంలో ఒక్క సహోదరి అయినా ఉండదండి దేవుని చిత్తం నెరవేర్చేవాళ్ళు. అలాంటి వాళ్ళే క్రీస్తు ప్రభువుకి పెట్టినట్టు అని చెప్తున్నారండి. ఇక్కడ తండ్రి చిత్తమే దేవుని వాక్యం విని ప్రతి ఆదివారము మన సంఘానికి వెళ్ళి మనం దేవుల్లో ఉండిపోతే దేవుని చిత్తం చేసినట్టు కాదండి. దేవుని చిత్తం క్రియల రూపంలో చేయాలి. ఎవరికి నువ్వు ప్రేమిస్తున్నావా? అన్ని బైబిల్ మొత్తం పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి బైబిల్లో ఏం చెప్పబడుతుందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనల్ని తిట్టడానికి, మనల్ని లేనిపోయిన మన మీద నిందలేయడానికి, మనల్ని లేనిపోయినటువంటి భావోద్వేగాలకు గురి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈనాటి బంధాలు అలా ఉన్నాయి. ఈనాటి రక్త సంబంధాలు అంత భయంకరంగా ఉన్నాయి. బైబిల్ వాక్యం చెప్తుంది. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా తండ్రి చిత్తం వల్ల ఎవరైతే నాకు వస్తారో వాళ్ళే నాతోటి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ప్రభువులో వచ్చేస్తానంటే ప్రభు తీసుకోడండి. ప్రభువులోకి నేను ఉండిపోతాను, ప్రభుని నేను నమ్ముకున్న బాప్తీసం తీసుకుంటున్నాను, నేను ప్రభువులోనే ఉన్నానంటే కుదరదండి. క్రియల రూపములో మనము చేయాలి. క్రియల ద్వారా క్రియల రూపంలో మనం చేయాలి. చేస్తేనే దేవుడు అంగీకరిస్తున్నాడండి, లేకపోతే దేవుడు అంగీకరించడం లేదండి. అందుకే తండ్రి ఎవరైతే ఇస్తారో క్రీస్తు ప్రభుకి వాళ్ళే నా యొద్దకు వస్తారు. చెత్తా చెదారమంతా, రోడ్డును పోయే చెత్తా చెదారమంతా నా దగ్గరికి వస్తుందని బైబిల్ గ్రంథంలో చెప్పలేదండి, క్రీస్తు ప్రభు చెప్పబట్టలేదండి. తండ్రి చిత్తం ఉండాలి. నువ్వు క్రీస్తు ప్రభుని ఎరిగి ఉండాలంటే, నువ్వు రక్షణ పొందాలంటే, నువ్వు బాప్తీసం తీసుకొని నువ్వు రక్షణలోకి నడవాలంటే తండ్రి చిత్తం ఉండాలండి. అలాంటి తండ్రి చిత్తం ఉంటేనే నువ్వు రక్షణలో నడవగలుగుతావు. నువ్వు విశ్వసించడమే కాకుండా క్రియల రూపంలో చేయాలి. ఒకళ్ళు నిన్ను ద్వేషించారా, నిన్ను నిందిస్తున్నారా, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా, దేవునికి వదిలిపెట్టేసేయండి. మీరు వాళ్ళతో మూర్ఖులతో వాదన వద్దని బైబిల్ చెప్తుంది. మూర్ఖులతో వాదన వద్దు. ఇప్పుడు జీవన్మరణాలు యెహోవా వశమండి, దేవుని చేతిలో స్వాధీనంలో ఉంటాయండి. తల్లి గర్భంలో నువ్వు పిండంగా రూపింపబడక ముందే నీ దినములెన్నో నేను లెక్కించానంటాడండి. నువ్వెక్కడ అన్నాడు, సముద్ర అగాధంలో ఉండు, అక్కడను దేవుడు ఉన్నాడని దావీదు చెప్తున్నాడండి. ఆకాశంలోకి ఎక్కిపోతున్నా అక్కడను నువ్వు ఉన్నావు, నువ్వు లేని ప్రదేశం ఎక్కడ ప్రభువా అని దేవుడికి మనవి చేసుకుంటున్నాడండి దావీదు నా హృదయానుసారుడు అన్నాడండి. ఎవరు ఎంత పొగిడినా కూడా, దేవుడే డైరెక్ట్గా సర్టిఫికేట్ ఇచ్చినా కూడా, మనము ఈ శరీరంతో చేసినటువంటి క్రియలు, అవి శరీరంతో చేసిన క్రియలు ప్రతి ఒక్కటి మనము సమాధానం చెప్పాల్సి వస్తుందండి. నువ్వు క్రీస్తు ప్రభుని నమ్ముకోకపోయినా ఒకరోజు నువ్వు తీర్పులో నిలబడతావు. నువ్వు ఈ శరీరంతో చేసిన ప్రతి పాపానికి నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది బహిరంగంగా. అందుకే నువ్వు అన్నావు, ఇది ఎవరికి తెలియదు, నేను ఇలా వ్యభిచారం చేస్తున్నా, లేకపోతే నేను ఇలా దొంగతనం చేస్తున్నా, నేను ఇలా మోసం చేస్తున్నా, ఇది ఎవరికి తెలీదు నువ్వు అని అనుకుంటున్నావేమో. దేవుడు 10,000 సూర్య తేజ వచ్చస్సు గల కాంతిలో నీ యొక్క పాపాన్ని చూస్తున్నాడు, వెలుగులో చూస్తున్నాడు. అది ఒక రోజు బయటికి తీసుకొస్తాడు దేవుడు. అందుకే నేను జీవం గల దేవుడిని నువ్వు తెలుసుకొని, ప్రభువా నా పాపాలు క్షమించు, ఇక నుంచి నేను జాగ్రత్తగా జీవిస్తాను అని చెప్పి నువ్వు దేవుని దగ్గర మారుమనసు పొంది నువ్వు క్రీస్తు ప్రభువులో బాప్తీసం తీసుకున్నట్లయితే నీ పాపాలన్నీ క్షమించబడతాయని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. యేసుక్రీస్తును ఒప్పుకోవడమే కాదు, యేసుక్రీస్తు భూమి మీద ఎలా జీవించారో నాలాగా మాదిరికరంగా జీవించాలని చెప్పారండి. పౌలు గారు ఏమన్నారంటే, నేను క్రీస్తు పోలి నడుచుకున్న రీతిన మీరు నన్ను పోలి నడుచుకోండి అని బైబిల్ వాక్యంలో చెప్పబడిందండి. పౌలు గారు చెప్పారు. అయితే నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అనే మాట పౌలు గారు అనలేకపోయారండి. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలుగుతారని పౌలు గారు అనలేకపోయారు. పౌలు గారు ఆ మాట అన్న ఒక్క వ్యక్తి, శక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది క్రీస్తు ప్రభు వారే. బైబిల్ గ్రంథంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నారండి, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్తారా అని చెప్పేసి క్రీస్తు ప్రభు గారు అడుగుతున్నారండి. పౌలు, నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు. కానీ నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలుగుతారనే మాట అనలేకపోయాడండి. ఎందుకంటే ప్రధాన పాపిని అని ఆయనే ఒప్పుకున్నాడండి. ఈరోజే మనం మన పాపాలు, మన అతిక్రమాలు దేవుని దగ్గర ఒప్పుకొని క్రీస్తు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందితే అది మీరు దేవుని చిత్తములోనే ఉంటే వస్తారండి. ప్రతి చెత్త చెదారము, ప్రతి పనికిరానిది దేవునిలోకి రాదండి. క్రీస్తు ప్రభువులోకి రావాలి అంటే ఒక అర్హత ఉండాలండి. అది దేవుని పిలుచుకుంటేనే వస్తారండి. ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు రక్షణ వచ్చేదండి. ఎందుకంటే క్రీస్తు ప్రభులో అంటే నువ్వు ఇలాగే జీవించాలి. నువ్వు వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, మాంత్రిక శక్తి నాశించకూడదు, విగ్రహారాధన చేయకూడదు అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఇవన్నిటిలో నువ్వు కష్టపడితేనే నువ్వు క్రీస్తు ప్రభులోకి రాగలుగుతావు. నీ మోసాలు, నీ దగాలు, నీ వ్యభిచారం అన్నీ నువ్వు ఒప్పుకొని ఒకసారి రక్షణ పొందినట్లయితే క్రీస్తు ప్రభు నిన్ను క్షమించి
పసిబిడ్డ వలె చేస్తానని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ బైబిల్ లేఖనాలు మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నానండి. వందనాలందరికీ.